సో ఒకవైపు అదానికి సంబంధించినటువంటి అదాని మరియు జగన్ మధ్య జరిగినటువంటి ఒక ఒప్పందంలో భాగంగా దాదాపు 1700 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అవినీతి అంశం ఈరోజు దేశాన్నే కుదిపేస్తూ ఉంది. ఈ యొక్క అంశంతో ఈరోజు అదాని షేర్లు దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు పడిపోయి ప్రపంచవ్యాప్తంగా. ఇది చాలా దేశాన్నే కుదిపేస్తున్న అంశంగా కనబడతా ఉంది. నిన్న రాహుల్ గాంధీ కూడా ప్రెస్ మీట్ పెట్టి దీని మీద మాట్లాడడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఒకసారి చూసినట్లయితే ఇగో జగన్ అదాని లంచాల కహాని అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక మామూలుగా అయితే జనరల్గా ఈ అన్ని పచ్చపత్రికలు ఇవి పసుపు పచ్చపత్రిక అంటారు కదా, దీనిలో జగన్ మీద ఎలాంటి వార్త వచ్చినప్పటికీ కూడా ఆ వార్తను చాలా పెద్దగా హైలైట్ చేసి చూపడం ఆనవాయితీగా జరుగుతూ ఉంది. సో అందులో భాగంగానే ఈ నిన్న అమెరికాకు సంబంధించినటువంటి ఒక దర్యాప్తు సంస్థ చేసినటువంటి ఒక విచారణలో భాగంగా ఈరోజు అదాని మరియు జగన్ మధ్య దాదాపు 1700 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పేసి తెలుస్తోంది. ఒకసారి దాని గురించి డీటెయిల్గా మాట్లాడమే చూద్దాం. వివాదాస్పద వ్యాపారవేత్త గౌతమ్ అదాని దేశంలోని అత్యంత అవినీతిపరుడైన రాజకీయవేత్తగా ముద్రపడిన వైఎస్ జగన్ వీరిద్దరి మధ్య ముడుపుల బంధం బట్టబయలింది. ఆ విద్యుత్ కొనుగోలు ఒప్పందాల కోసం అదాని సంస్థ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు 2029 కోట్ల లంచాలు ఎరవేసింది. ఇందులో ఏకంగా 1750 కోట్లు జగన్ యంత్రాంగానికి అందించింది. ఇది టీడీపీ చేసిన ఆరోపణ కాదు, మన దేశానికి చెందిన సిబిఐ ఈడీలు తెచ్చిన సంగతి కాదు. అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్, ఆ దేశ దర్యాప్తు సంస్థ FBI న్యాయశాఖ నిగ్గు తెలిసినటువంటి విషయాలు. దీనిపై ఈస్ట్ డిస్ట్రిక్ట్ న్యూయార్క్ కోర్టులో అభియోగాలు కూడా నమోదయ్యాయి. అదానిపై అమెరికాలో అరెస్ట్ వారెంట్ జారీ అయిందంటూ ఒక న్యూస్ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ చాలా క్లియర్గా చూస్తున్న విషయం ఏంటంటే అదానీని గతంలో కూడా చాలా పెద్ద ఎత్తున ఆయన పైన హిండెన్బర్గ్ రిపోర్ట్ ఏదైతుందో దానిపైన కూడా చాలా పెద్ద ఎత్తున దుమారం జరిగింది. కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఈరోజు షేర్ మార్కెట్లో ఆవిరైనటువంటి విషయం అందరూ కూడా తెలుసు. సో ప్రస్తుతం హిండెన్బర్గ్ రిపోర్ట్ తర్వాత ఇదొక అంశం ఏదైతుందో ఇది దేశాన్ని కుదిపేస్తున్నటువంటి విషయంగా మనమైతే చెప్పొచ్చు. ఒకసారి క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం. భారతదేశంలో రెండో అతిపెద్ద సంపన్న అయినటువంటి గౌతమ్ అదాని భారీ సంక్షోభంలో ఇరుక్కున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థను అడ్డం పెట్టుకొని రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలకు సౌరశక్తిని అమ్మే కాంట్రాక్ట్ దక్కించుకోవడం కోసం 2021-24 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సహా 5 రాష్ట్ర ప్రభుత్వాల కీలక వ్యక్తులకు 2029 కోట్లు లంచంగా చెల్లించారని అమెరికా దర్యాప్తు సంస్థ FBI సంచలన ప్రకటన చేసింది. అందులో 1750 కోట్లు అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని కీలకమైన వ్యక్తికి చెల్లించారని ప్రకటించింది. భారత సౌర విద్యుత్ సంస్థ రాష్ట్రాలకు సోలార్ పవర్ సరఫరా చేసేందుకు ఆహ్వానించిన టెండర్ను అప్పట్లో అదాని గ్రూప్ దక్కించుకుంది. దీని ప్రకారం రాష్ట్రాల డిస్కంలు సెకీతో ఒప్పందం చేసుకుంటే అదాని ప్లాంట్ల ద్వారా సౌర విద్యుత్తును సరఫరా చేస్తారు. అయితే అదాని కోట్ చేసినటువంటి ధరను చూసి డిస్కంలు బెంబేలెత్తాయి. ఒక్క ప్రభుత్వం కూడా సెకీతో ఒప్పందానికి ముందుకు రాలేదు. అవి కుదిరితే తప్ప ప్లాంట్లు ఏర్పాటు చేయలేరు, సొమ్ములు సంపాదించలేరు. ప్లాంట్ల ఏర్పాటు పేరుతో అప్పటికే భారీగా అప్పులు తెచ్చి పెట్టుబడులు సమీకరించిన నేపథ్యంలో అదానిపై ఒత్తిడి బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో అదాని గ్రూప్ లంచాల యాత్ర మొదలుపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వంలోని కీలక వ్యక్తులను కలిసి లంచాలు ఆఫర్ చేసినట్లు అమెరికా దర్యాప్తు సంస్థ నిర్ధారించాయి. ఇందులో జగన్ జమానాలో జరిగిన సంఘటనల గురించి మరింత వివరంగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఒకసారి చాలా ఇది దేశాన్ని కుదిపేస్తున్నటువంటి అంశం అండి. ఇది నార్మల్ అంశంగా మనకి చూడడానికి లేదు. ఎందుకంటే అదాని అంశం ప్రతిసారి కూడా ఏదో ఒక సమయంలో చాలా పెద్ద కాంట్రవర్సీ అవుతా ఉన్నది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదాని యొక్క సంపాదన అమాంతం పెరిగిపోయింది. సో అదాని ఎక్కడ ఈ మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి బిజినెస్లలో వ్యాపారంలో ఈరోజు ఆయన ఇటు ఎనర్జీ కావచ్చు, అదేవిధంగా అనేక రకాల స్పోర్ట్స్ కావచ్చు, అనేక రకాల ఎయిర్ స్పోర్ట్స్, పోర్ట్స్, అన్ని రకాల సంబంధించినటువంటి దాంట్లో అన్ని రంగాల్లో కూడా ఈరోజు ఆయన వ్యాపార సామ్రాజ్యం విస్తరించినటువంటి తరుణంలో ఈరోజు అదాని పైన చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నటువంటి విషయం మనమైతే చూస్తూ ఉన్నాం. ఒకసారి చూడండి,
వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ను అదాని పలుమార్లు స్వయంగా కలిశారు. 2021 ఆగస్టు 7న జగన్తో అదాని భేటీ అయ్యారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదరకపోవడంపై చర్చించారు. లంచాలు ఆఫర్ చేశారు. తర్వాత సెప్టెంబర్ 12, నవంబర్ 20 తేదీల్లోనూ వీరు సమావేశమయ్యారు అని అమెరికా దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. జగన్తో అదాని సమావేశాల తర్వాత ఒప్పందాలు ఖాయమైనట్లు అదాని గ్రూప్ కంపెనీలో అంతర్గత సందేశాలు షేర్ చేసుకున్నారని అమెరికా స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ కూడా తన దర్యాప్తులో ధృవీకరించింది. FBI నేరుగా జగన్ పేరు, చీఫ్ మినిస్టర్ అనే పదాలు వాడకుండా భారతీయ పౌరుడు అని తెలిపింది. ప్రభుత్వంలోని ఆ కీలక వ్యక్తి అదాని తరచూ ఫోన్లో మాట్లాడుకున్నట్లు తన దగ్గర ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. SEC మాత్రం ఏమాత్రం మొహమాటానికి పోకుండా అదాని కలిసింది ముఖ్యమంత్రినేనని, ఆ తర్వాతే కీలక నిర్ణయాలు ముందుకు వెళ్ళినట్లు ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. అదాని పునరుత్పాదక విద్యుత్ సంస్థలైనటువంటి అదాని గ్రీన్, అజ్యూర్ల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను ఉటంకించింది. దాంతో 1750 కోట్ల లంచం జగన్కే ముట్టిందని చెప్పింది అంటూ ఒకరిని చూస్తూ ఉన్నాం. సో ఒకసారి అదానికి సంబంధించినటువంటి హిండెన్బర్గ్ రిపోర్ట్ కూడా ఏ విధంగా ఈరోజు దేశాన్ని కుదిపేసిందో అర్థం చేసుకోవచ్చు. సో ఆ విషయంలో భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద ఎత్తున ఇరకాటంలో పడ్డ విషయం వాస్తవం. కానీ ఇదంతా విదేశాల్లో ఉన్నటువంటి కొన్ని సంస్థల ద్వారా మాత్రమే అదాని పైన, దేశం పైన కొంత దాడి జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. కానీ ఇక్కడ మన దేశంలో ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కానీ, ఈవెన్ ప్రతిపక్షాల్లో ఉన్న అన్ని పక్షాలు కానీ ఎప్పుడు కూడా వాటిని ఆధారంగా చేసుకుని విమర్శలు చేయడం తప్ప వీళ్ళు కొత్తగా బయటికి తీసినటువంటి అవినీతి కానీ ఎక్కడ దాఖలు లేవు. సో ఇది మన దేశం పైన జరుగుతున్నటువంటి దాడియా, లేకపోతే అదాని పైన జరుగుతున్న దాడియా, లేకపోతే ఇంకేదైనా భారతీయ జనతా పార్టీ పైన జరుగుతున్న దాడినా అనేటువంటి విషయాలు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఈ కోణంలో భారతీయ జనతా పార్టీ కేవలం గౌతమ్ అదానీ కోసమే ఈరోజు ప్రభుత్వం నడుపుతున్నట్లుగా వ్యవహరించడం వల్ల కూడా ఈరోజు అతను టార్గెట్ అవుతున్నాడు మనకు తెలుస్తూ ఉంది. అయితే కాంట్రాక్టులు కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ అండతోటి ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో కూడా వ్యాపారాన్ని మొత్తం విస్తరించుకున్నాడు. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎయిర్పోర్ట్లు, నౌకాయాన పోర్ట్లు, ఈ రెండు కూడా అదాని కనుసన్నల్లో నడుస్తున్నాయి. కాబట్టి ఆయన ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్టుగా తయారైంది. అందుకే అదాని యొక్క సంపాదన అమాంతం పెరుగుతూ వస్తూ ఉన్నటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం అయితే ఉంది మిత్రులారా. ఇలాంటి వాళ్ళ వల్ల ఈరోజు దేశానికి చాలా పెద్ద చెడ్డ పేరు వస్తుంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అదాని చేసినటువంటి ఇలాంటి నీచమైనటువంటి పనుల వల్ల ప్రపంచంలో మన దేశం పైన అవినీతి మరకలు పెద్ద ఎత్తున పడుతూ ఉన్నటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం అయితే ఉంది మిత్రులారా. కేసులు వీరిపైనే. FBI దర్యాప్తు ఆధారంగా అదాని మరో 7 సదస్యులపై 5 రకాల నేరారోపణలు చేస్తూ అమెరికా న్యాయశాఖ న్యూయార్క్ న్యాయస్థానంలో అభియోగాలు నమోదు చేసింది. మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో సీల్డ్ కవర్లో ఉంచిన అభియోగాలను బుధవారం పోలింగ్ ముగిశాక బహిర్గతం చేసింది. లంచాలు ఇవ్వడం, స్టాక్ మార్కెట్లో మోసానికి పాల్పడడం అనేవి వాటిలో ప్రధానమైనటువంటి అభియోగాలు. ఈ అభియోగాల మీద కోర్టు గౌతమ్ అదాని, ఆయన తమ్ముడు కుమారుడు సాగర్ అదానిల మీద అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసింది. మరోపక్క అమెరికా స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ కూడా గౌతమ్ అదాని బృందం మీద దర్యాప్తు చేసి న్యూయార్క్లోని మరో కోర్టులో అభియోగాలు నమోదు చేసింది. అంటే మన దేశంలో కాకుండా, అంటే మన దేశంలో ఎట్లాగూ ఆయన పైన ఒక ఆరోపణ కూడా రాదు, వచ్చినప్పటికీ కూడా ఆయన తప్పించుకుని పోయేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం ఈ యొక్క అంశం ఏదైతే ఉందో దేశాన్ని కుదిపేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అది న్యూయార్క్లో ఉన్నటువంటి కోర్టులు దాఖలు కావడం కూడా కొన్ని అనుమానాలకు తావిస్తూ ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా మనందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో న్యూయార్క్లోని మరో కోర్టులో అభియోగాలు నమోదు చేసింది. 2 కేసులను అదాని, ఆయన తమ్ముడి కుమారుడు అదాని గ్రీన్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాగర్ అదాని, అదాని గ్రీన్ మాజీ CEO రంజిత్ గుప్తా, ప్రస్తుత CEO వినీత్ S. జైన్, అజూర్ పవర్ ప్రధాన వాటాదారు 53% అయినటువంటి కెనడా పెన్షన్ ఫండ్ CDPQ అధికారి సిరిల్ క్యాబెన్స్, ఆ ఫండ్ భారతీయ ఉద్యోగులు సౌరభ్ అగర్వాల్, దీపక్ మల్హోత్రా, అజూర్ పవర్ మాజీ CEO రూపేష్ అగర్వాల్, మొత్తం 8 మంది నిందితులుగా ఉన్నారు. వీరంతా విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. న్యాయశాఖ క్రిమినల్ కేసు
కాగా ది సివిల్ కేసు SEC కేసు నిరూపణ అయితే నిందితులను అమెరికా స్టాక్ మార్కెట్లో ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండా అమెరికా కంపెనీలో ఎలాంటి పదవులు చేపట్టకుండా నిలువరించడమే కాకుండా భారీగా జరిమానా విధిస్తారు. ముడుపులకు సంబంధించి ఎవరికి ఎంత ఇచ్చారు, ప్రతిఫలంగా ఏ కాంట్రాక్ట్ పొందారు అనే ఆధారాలు సాగర్ అదాని ఫోన్లో తమకు లభించాయని FBI చెబుతోంది. ఆధారాలు ట్యాంపరింగ్ చేసే ప్రయత్నం చేయడం పైన వీరిపై కేసులు నమోదయ్యాయి. అమెరికాతో వ్యాపార సంబంధం ఉన్న ఏ సంస్థ అయినా విదేశాల్లో అవినీతికి పాల్పడితే ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ ప్రకారం అమెరికాలో అది నేరమే. దీని కింద FBI కేసు నమోదు చేసింది. 2021 సెప్టెంబర్లో అదాని గ్రీన్ ఎనర్జీ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 6,300 కోట్లు సమీకరించింది. అందులో 1,500 కోట్లు అమెరికా నుంచి సమీకరించారు. భారతదేశంలో లంచాలు ఇచ్చి సంపాదించినటువంటి కాంట్రాక్టులు చూపిస్తూ అమెరికా గడ్డ నుంచి నిధులు సమీకరించారు. కాబట్టి తాము దర్యాప్తు చేశామని SEC ప్రకటించింది. అంటే ఇక్కడ చాలా క్లియర్గా చూడండి, అంటే అమెరికా దర్యాప్తు సంస్థ ఎందుకు ఇన్వాల్వ్ అయింది అంటే అదాని చాలా పెద్ద ఎత్తున అమెరికా నుంచి కూడా 1,500 కోట్లు నిధులు సమీకరించిందట. అదేవిధంగా అమెరికాలో కూడా చాలా రకాల కంపెనీలు ఆయనకు ఉన్నాయి కాబట్టి ఆయన ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ అవినీతి చేసినా, ఎక్కడ అవినీతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా కానీ ఆయనపై చర్యలు తీసుకునేందుకు ఈరోజు అమెరికాకు ఒక హక్కు ఉంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకునే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వారి యొక్క కరప్షన్ బయటకు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. నెక్స్ట్, అమెరికా ఇవన్నీ ఆరోపణలు మాత్రమే అదాని గ్రూప్ అంటోంది. వాటిని ఎదుర్కొంటామని ప్రకటించింది. FBI SEC అభియోగాలు బయటకు రావడంతో, కేసులు బయటకు రావడంతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అదాని కంపెనీల షేర్లు ఏకంగా 20% అంటే 2.24 లక్షల కోట్లు ఒకటే రోజు ఆవిరయ్యాయి. అంటే ఏ విధంగా పరిస్థితి ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు అడ్డం పెట్టుకుని భారతదేశంలోని తన సౌరశక్తి ప్రాజెక్టుకు అమెరికా బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి $100 కోట్ల సేకరించిన అదాని విద్యుత్ అమ్ముకునే కాంట్రాక్టులు సాధించుకునే క్రమంలో లంచాలు చెల్లించిన విషయాన్ని దాచడాన్ని అమెరికా నేరంగా భావిస్తుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని పారదర్శకంగా జరిగినట్లు చూపించుకునేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకిని నామమాత్రంగా మధ్యలో ఉంచారని రాష్ట్ర విద్యుత్ సంస్థలు సెకి అదాని కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పైకి కనిపిస్తున్నా నిజానికి రాష్ట్రాల విద్యుత్ సంస్థలతో మాట్లాడి లంచాలు ఇచ్చి ఒప్పందాలు ఖరారు చేసింది అని అదానిని FBI గుర్తించింది. సో 5 రాష్ట్రాలంట మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, ఛత్తీస్గఢ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వాలతో సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంది. సో ఇందులో భాగంగా చూసినట్లయితే ఈరోజు మన తెలంగాణలో మాత్రం రాలేదు. ఎందుకు రాలేదంటే KCRకు అదానికి మధ్య కొన్ని ఒప్పందాల్లో భాగంగా కొన్ని లావాదేవీల విషయంలో పొసగలేదు. అందుకే అదాని మన తెలంగాణకు రాలేదు. వచ్చుంటే KCR కూడా బుక్ అయ్యడమో. రాజకీయ దుమారం, ఆరోపణలన్నీ నిరాధారమైనవని అదాని గ్రూప్ ఖండించినప్పటికీ వివాదం చిరికి గాలివానగా మారింది. అదాన్ని అరెస్ట్ చేయాలని కాంగ్రెస్తో సహా ప్రతిపక్షాలను డిమాండ్ చేయగా సోమవారం నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాలు స్తంభించిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. మోడీ అదానిల మధ్య అవినీతి బంధం ఉందని ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నటువంటి కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ ఈ కుంభకోణంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ దర్యాప్తుకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. వీళ్ళిద్దరి బంధం దేశానికి తీర నష్టం చేస్తుందని మండిపడ్డారు. మోడీ అదానికి జవాబుదారీతనం లేకుండా చేశారని, దేశంలో ఏ దర్యాప్తు కూడా అదాని విషయంలో నిజాలు బయటపెట్టే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. సో ఇక రాజకీయ దుమారం పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ కాబోతా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్కు పార్లమెంట్లో వాళ్ళకు ఒకటే ఒక అస్తం దొరుకుతుంది. ప్రతిసారి కూడా అదాని యొక్క ఈ అంశాలు ఏవైతే బయటకు వస్తాయో అవి పార్లమెంట్ సమావేశాల ముందే ఇవన్నీ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ప్రతిసారి కూడా. సో దాన్ని బేస్ చేసుకునే ప్రతిసారి కూడా కాంగ్రెస్ పార్టీ కేవలం అదాని చుట్టే తిరుగుతుంది. సో కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన విషయం ఏంటంటే దేశంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలపైన పార్లమెంటు వేదికగా చాలా పెద్ద ఎత్తున వాయిస్ వినిపించే అవకాశం ఉంటుంది. ఈరోజు ప్రజా సమస్యలన్నీ కూడా గాలికి వదిలేసి కేవలం అదాని మీదనే పార్లమెంట్ మొత్తం కూడా స్తంభించిపోయేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నటువంటి విషయాన్ని ఒక్కసారి మనం గమనించాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా. అమెరికాతో అట్లుంటది. అదాని గ్రీన్ ఎనర్జీ లంచాలు ఇవ్వడం కోసం సౌర విద్యుత్ ప్రాజెక్ట్ పేరుతో అమెరికాలోని బ్యాంకులు, అంతర్జాతీయ పెట్టుబడిదారుల నుంచి 1,500 కోట్ల పెట్టుబడులు సేకరించింది. అమెరికాలో పెట్టుబడులు సేకరించిన కంపెనీలు ఆ దేశంలోని ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కిందకు వస్తాయి. ఈ చట్టం ప్రకారం ఏ దేశంలో లంచం ఇచ్చినా నేరం అవుతుంది. అదాని ఈ నిధుల నుంచే కోట్లాది రూపాయలు లంచాలు ఇచ్చింది. అమెరికాలో ఈ చట్టం కిందే అదానిపై కేసు నమోదు చేశారంటూ చూస్తా ఉన్నాం. ఆంధ్రాలో లంచం ఇస్తే అక్కడ కేసులు. అమెరికన్ పెట్టుబడిదారుల నుంచి 1,500 కోట్లు
కోట్లు సేకరించిన అదాని అలా నిధులు సేకరించే విదేశీ సంస్థలు ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కిందకి ఆ నిధుల నుంచే కోట్ల లంచాలు ఆ చట్టం కిందే అదాని బృందంపై కేసు అంటూ చూస్తున్నాం. వాళ్ళు ఎక్కడైతే లంచాలు తీసుకున్నారో ఎక్కడైతే పెట్టుబడులకు సంబంధించినటువంటి నిధులు తీసుకున్నారో వాటి నుంచే లంచాలు ఇచ్చినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. సో దానికి సంబంధించే కేసు నమోదైనట్టుగా తెలుస్తా ఉంది. అదానిని అరెస్ట్ చేయాలంటూ రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి విషయం. హయ్యర్ అఫీషియల్ ఎవరు? ఆంధ్రప్రదేశ్లో 2019 మే నుంచి 24 వరకు ఉన్న స్థానంలో హయ్యర్ అఫీషియల్ కు అదాని లంచం ప్రామిస్ చేశారు అని అమెరికా దర్యాప్తు సంస్థలు తెలిపాయి. ఇది పూర్తిగా జగన్ జమానా. దీంతో హయ్యర్ అఫీషియల్ ఎవరనే చర్చ మొదలైంది. ఈ 5 ఏళ్లలో 3 సీనియర్ అధికారులు విద్యుత్ శాఖ బాధ్యతలు నిర్వహించారు. పూర్తిగా 5 ఏళ్ళు ఎవరు లేరు. అయితే అఫీషియల్ అంటే అధికారం ఉన్నవారు అనే అర్థమని ఐఏఎస్ అధికారులు కారణం చెబుతున్నారు. ఈ 5 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించింది జగనే. డిస్కంల నిర్ణయాలను సీఎం ఎలా ప్రభావితం చేశారో కూడా అమెరికా దర్యాప్తు సంస్థలు వివరించాయి. పైగా నివేదికలు పలుమార్లు చీఫ్ మినిస్టర్ అని నేరుగానే ప్రస్తావించాయి. దీంతో ఆ హయ్యర్ అఫీషియల్ మరెవరో కాదు, నాటి ముఖ్యమంత్రి జగనే అని ముక్తాయిస్తూ ఉన్నారు. ఇక జగన్ గురించి వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా ఈ పచ్చపత్రికలన్నిటి కూడా దానిపైనే దృష్టి కేంద్రీకరించి వాళ్ళు విమర్శలు చేస్తూ ఉంటారు తప్ప వేరే ఉండదు అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కెన్యా కటీఫ్ అదానితో ఒప్పందాలు రద్దు చేసుకున్నటువంటి కెన్యా 30 ఏళ్ల ఎయిర్పోర్ట్ నిర్వహణకు మంగళం 6,220 కోట్ల విద్యుత్ డీల్ కూడా అవినీతిపై పక్కా సమాచారంతో నిన్న పార్లమెంట్లో ప్రకటించిన అధ్యక్షుడు రూటో హర్షద్ ద్వారాలతో ఎంపీల ఆమోదం నాట్యం చేసిన 2 సభ్యులు అంటూ చూస్తున్నాం. సో అదాని ఆయన యొక్క కంప్లీట్ వ్యాపార సామ్రాజ్యం కుప్పగూలిపోతుందా అనేటువంటి ఒక అనుమానం కూడా బలంగా కలుగుతూ ఉంది. అదేవిధంగా ఒకటే రోజు 2.24 లక్షల కోట్ల రూపాయల షేర్ మార్కెట్ ఈరోజు పడిపోయింది అంటే ఏ విధంగా నమ్ముకొని పెట్టుబడి పెడితే ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో 2.24 లక్షల కోట్ల ఫట్ అదాని గ్రూప్ లంచాలు ఇవ్వజూపిందంటూ అమెరికా చేసినటువంటి అభియోగాలతో గౌతమ్ అదానికి చెందిన సంస్థల షేర్ల విలువలు భారీగా పతనమై అదాని సంస్థల షేర్ల విలువ 2.24 లక్షల కోట్ల మేర ఆవిరైంది. బుధవారం ఒక్కో షేరు ధర గురువారం జరిగిన నష్టం ఇదంతా చూడండి. అదాని ఎంటర్ప్రైజ్ 2,821 ఉంటే 600 పడిపోయింది. గ్రీన్ ఎనర్జీ 1,412 ఉంటే 260 పడిపోయింది. అదాని పవర్ 524 కోట్లు ఉంటే 50 కోట్లు పడిపోయింది. సో 50 పడిపోయింది. అదాని పోర్ట్స్కు 1,289 కోట్లు ఉంటే 170 రూపాయలు పడిపోయింది. అదాని ఎనర్జీ సొల్యూషన్స్ 871 కోట్లు ఉంటే 174 పడిపోయింది. అదాని విల్మర్ లిమిటెడ్ 327 ఉంటే 32 కోట్లు పడిపోయింది. అదాని టోటల్ గ్యాస్ 671 ఉంటే 69 పడిపోయింది. ఏసీపీ లిమిటెడ్ 2,185 ఉంటే 174 పడిపోయింది. బాబా ఏంది ఇది? ఎంత దారుణంగా అంటే చాలా దారుణంగా. పాపం ఎవరైతే పెట్టుబడులు పెట్టిరో ఈరోజు వాళ్ళందరికీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి అంశం, చాలా భారీగా నష్టాలు చవి చూడాల్సి వచ్చిందని చాలా స్పష్టంగా మనమైతే చెప్పొచ్చు. అదానిని అరెస్ట్ చేయాలి. భారత్ అమెరికా చట్టాలను ఉల్లంఘించారు. సీఎంలను అరెస్ట్ చేసి అదానిని వదిలిస్తారా? మోదాని నెట్వర్క్ అంతా బయటకి ఇడుస్తాం. అందుకు తొలి ఉదాహరణ మాధాబీ బుచ్. పార్లమెంట్లో ప్రస్తావిస్తాం, జేపీసీ వేయాలి. లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ మూసీలో అదాని వాటా ఎంత? కేటీఆర్ అదానికి ఒకటి, ఆడబిడ్డకో న్యాయం అంటూ కవిత చెప్తున్న విషయం చూస్తా ఉన్నాం. ఆ 4 రాష్ట్రాల్లో అధికారంలో లేం. నాడు ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్, తమిళనాడు డిఎంకే. అదాని లంచాలు కాంగ్రెస్ జవాబు ఇవ్వాలి. మోడీ ప్రతిష్ట దెబ్బతీయడమే రాహుల్ లక్ష్యం. 2002 నుంచి నిరాధార ఆరోపణలు చూస్తా ఉన్నాం. సో ఇక్కడ విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అధికారం లేదు, ఒరిస్సాలో భారతీయ జనతా పార్టీ అధికారం లేదు. అప్పుడు గతంలో ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటుంది. ఇప్పుడు మొన్న లాస్ట్ ఇయర్ రావడం జరిగింది. సో ఎట్లా తీసుకున్నా కానీ 5 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారం లేదు. సో దానికి సంబంధించి మరి ఎలా ఈ యొక్క ట్విస్ట్ అవుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది.